ఓకే, మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పారు, అయినా మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా దూరంగా ఎంత దూరం నడుచుకుంటూనే వెళ్తుంటారు. అది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా మన తెలుగు ప్రజలందరికీ తెలుసు, ఎక్కడికి వెళ్ళినా ఈయన నడుచుకుంటూ వెళ్తారు అని. అంటే ఏంటి మీరు అంటే కారు అలాంటివి కొనుక్కోవద్దనా, లేకపోతే ఏంటి అసలు మీ మైండ్ సెట్ ఏంటి? నరసింహ గారు, ఎక్కడికి వెళ్ళినా మీరు నడుచుకుంటూ వెళ్తారన్నది జస్ట్ జనరల్గా మన సినిమా ఫీల్డ్, మన ప్రసాద్ ల్యాబ్, మన ఫిల్మ్ నగరు, ఈ వాకబుల్ డిస్టెన్స్ ఏమందో, వాకబుల్ డిస్టెన్స్ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నడుతున్నా సార్. నేను చాలా మందికి మీరు అంటే ఎక్కువ సినిమా ఫీల్డ్ ఇలా కనపడతాను కాబట్టి ప్రతిదీ నడుతుండేమనుకుంటారండి. లైఫ్ అంతా నడితే నేను సినిమాలు అడిగిస్తాను గురారు ఇన్ని బాధలు పెట్టుకుని. అదేం కాదు, మీకు ఫ్రాంక్ గా చెప్పాను కదా, వాకబుల్ డిస్టెన్స్ నేను నడుస్తాను. ఆ నడకను కాపాడుతుంది. అన్నిటినీ మించి అంటే నాకు అందులో ఆనందం ఉంది. ఎప్పుడు నేను ఆటో ఎక్కాలనుకుంటే ఆటో ఎక్కుతాను, ఎప్పుడు కారు ఎక్కాలనుకుంటే అప్పుడు ఎక్కుతాను, ఎప్పుడు రైలు ఎక్కాలనుకుంటే ఎక్కుతాను, ఎప్పుడు విమానం ఎక్కాలనుకుంటే అప్పుడు ఎక్కుతా. కాబట్టి చాలా మంది మిత్రులు కానీ ఇలా కనపడతాను కాబట్టి నాన్నమ్మతో నడుచుకుంటూ వెళ్తున్నాడు వస్తున్నాడు అనుకుంటారండి. కేవలం ఎక్కడో ఆడని దిగుతాను, లేదా ఏ కారు దిగుతాను, అలా కలిసి వాకబుల్ డిస్టెన్స్ నడుతుంటాను, అలా కనపడతాను సార్. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఇష్టం గురుగారు, వాకబుల్ డిస్టెన్స్ అనేది నడుచుకుని నాకు ఆనందం అండి. సో మీరు ఈ కార్లు కొనుక్కొని అలాంటి అదే కదా చెప్పేది మీకు, నాకు చిన్నప్పుడు అది ఎక్కలేదు అంటున్నాను. ఇప్పుడు 30 ఏళ్ళ సినిమాలు తీస్తున్నా, చాలా మంది కార్లు కంపెనీ వాళ్ళు నాన్నమూర్తి గారు రండి మేము కారు ఇస్తాం, ఇప్పుడు ఇంత కట్టండి, తర్వాత అలా చిన్న కట్టుకోండి, హ్యాపీ తీసుకుని వెళ్ళండి సార్ అని ఎంతో ప్రేమగా ఆఫర్ చేస్తారండి. కారు కొనుక్కోవడం పెద్ద సమస్య కాదు పెద్ద ఈవేళ కాదు, అందుకే వెరీ సింపుల్ అండి. కానీ నాకు ఎక్కలేదన్నా మీకు అర్థం చేసుకోండి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఎక్కలే మైండ్ అంతే. దాన్ని మీరు ఏమన్నా అనుకోండి సార్, దాన్ని నా లైఫ్ స్టైల్ అంతా ఏదో నేను ఎలా ఉంటున్నాను, చాలా నిరాడంబుడు, చాలా సింప్లిసిటీగా ఉంటాడు, నాన్న కారు లేదు ఇల్లు అంటే అది కరెక్ట్ కాదు. ప్రతి మనిషికి కారు కావాలి, ఇల్లు కావాలి, హ్యాపీగా ఉండాలి, అన్నీ అనుభవించాలండి, అన్ని సౌకర్యాలు ఉండాలండి. అప్పుడే కదా మన పొలాన్ని బీగా అవుతాయి, టైం లిమిట్ అన్నీ. నా వరకు ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఇది కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలా ఉంటున్నానండి. ఇది ఎవరినో మభ్య పెట్టడానికో ఆత్మహత్య చేసుకున్నాడు కాదు నరసింహ గారు. ఆత్మహత్య చేసుకుంటే అంతకంటే దురదృష్టం ఏముంది బ్రదర్. నేను ఆత్మతృప్తిగా హ్యాపీగా ఇలా బతకాలనుకున్నాను, బతుకుతున్నాను అంతే. ఇట్స్ మై లైఫ్ స్టైల్, దట్స్ ఆల్. దాన్ని ఏమంటారు గురించి, నో ఆన్సర్. ఓకే ఓకే, మీరు పెళ్లి చేసుకోనందుకు చాలా దురదృష్టవంతులని చాలా చెప్పారు అన్నాను సార్. అంటే ఈ కాలంలో ఎంత లేట్ మ్యారేజ్ అయినా చేసుకుంటున్నాను, అలా మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు ఒకసారి అనిపించింది సార్. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజులప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే స్పందించే గుణాలు ఉందండి. అలాగే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని, ఇన్క్లూడింగ్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ విధంగా యూనిస్ట్ కూడా అనేక మంది పోరాట వీరులతో నేను పాల్గొన్నవాడిని. డాక్టర్ సివికరావు గారు నేను స్పీకర్స్ అంటే ఎలా పాల్గొన్నా మీరు అర్థం చేసుకోండి. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు ఉద్యమంలో పాల్గొన్నవాడిని, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇది చేసిన వాడిని. నేను కాలేజీ ప్రెసిడెంట్ చేశా, ఫైనాన్స్ సెక్రటరీ చేశా, సత్ర ప్రెసిడెంట్ చేశా, పూర్వ ఫండ్ కమిటీకి సెక్రటరీ చేశా, సోషల్ సర్వీస్ సెక్రటరీ చేశా, ఊళ్ళో ఉన్న రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ చేశా, ఫెడరేషన్ కన్వీనర్ చేశా. లీడర్ ప్రజలతో తల ఉండి ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా. ఏయో ఆశయాలు, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అంటే మహా ఇష్టం. అదే రోజుల్లో కాలేజీ డేస్లో చంద్ర రాజేశ్వరరావు గారన్నా, పుచ్చలపల్లి సుందరయ్య గారన్నా, కొండపల్లి సీతారామయ్య గారన్నా, వరవరా గారన్నా, బాలగోపాల్ గారన్నా, గద్దరన్నా, వంగపూడి ప్రసాదరావు గారన్నా చాలా ఇష్టమండి. ఆ మెంటాలిటీ, ఆ కాలేజీ డేసు, అనేక ఉద్యమాల్లో పాల్గొనడం, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఈ రకమైన మెంటాలిటీ వల్ల ఏ కొన్ని ఆశయాలు, ఆశయం కంటే కూడా ఆశయం, ఆశయం కంటే కూడా ఆశ. ఎవరో పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోలే. అక్కడ మా ఇద్దరు క్లాష్ వచ్చిందండి పేరెంట్స్తో. ఎస్ సార్, నేనేం లవ్ చేయలే, ఏదో ఇలా చేసుకుందాం అనుకున్నా. ఒక మంచి అమ్మాయిని, అది వచ్చిన అమ్మాయిని, పలానా అమ్మాయిని, వాళ్ళకేమో యాక్సెప్ట్ చేయలే కులపరంగా. సో నా పేరెంట్స్ నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నేనేం లవ్ చేసుకోలేను, అమ్మాయికి అన్యాయం చేయట్లేదు కాబట్టి నేను కూడా రాజీ చేసుకోలే. అలాగ దశలో అక్కడ సినిమా పిచ్చి, అనేక కష్టాలతో నా కెరీర్ స్టార్ట్ అయింది, తమరు తెలుసు. అక్కడి నుంచి ఇంకా ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలా, ఎప్పుడు హీరో అవ్వాలా, ఎప్పుడు యాక్టర్ అవ్వాలా, ఇది కదా మెయిన్ నాకు. అలాగ వచ్చిన వాడిని రీసెంట్గా ఇప్పుడు నాకు 62 ఏళ్ళండి. నేనుంటున్న ఇంటి పైన
అలా ఒక్కడిని ఉన్నాను సార్. నిజంగా ఫీల్ అయ్యా, అరే నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నాతో ఉండేది కదా, నాకు తోడు ఉండేది కదా, అమోఘమైన సంగమైన జీవితం గడిపోండి కదా, ఎంత పొరపాటు చేశాను నిజంగా ఫీల్ అవుతున్నా. ఆ ఫీలింగ్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే గురించి అలా కూర్చొని చూస్తున్నప్పుడు ఏం ఫీల్ అవుతున్న టైంలో 2 పక్షులు ఇలా వెళ్తున్నాయండి ఎగురుకుంటా. అలాగే అనేక జంటలు వెళ్తున్నాయి గురుగారు. ఓకే. ఆ జంటలు వెళుతూ 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 ఎక్కడికి వెళ్తున్నాయి, ఓ చెట్టును వాలి అక్కడ గూడు ఉంది, గూడులో చేరాయి. నా కళ్ళ ముందు ఆ పక్షులు గూట్లోకి వెళ్ళి నా కళ్ళ ముందు చాలా జంతువులు, ఎలకలు కానీ పందులు కానీ అనేక జంతువులు గుహల్లోకి వెళ్తున్నాయి. అంటే వాటి నివాసం, ఆవాసం, గూడు. సో పశువులు పక్షులు సమస్త జంతువులు కూడా తోడు కోరుకుంటున్నాయి, నేను కోరుకుంటున్నాయి, ఓ రక్షణ గూడు కోరుకుంటున్నాయి. ఒక మనిషినై ఉండి నేను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాను, ఒక మనిషినై ఉండి నేను ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని నిజంగా ఫీల్ అయ్యాను సార్. ఆ ఫీలింగ్తో కాసేపు కన్నీళ్ళు గార్చా, పశ్చాత్తాపడ్డా, మళ్ళా రెక్టిఫై అయ్యా. నో రిగ్రెట్స్, దేర్ ఇస్ గాడ్, హ్యాపీ, ముందుకెళ్దాం అనిపించింది. అనిపించిన దశలో చాలామంది అడిగినప్పుడు నేను సమాధానం అంటే కూడా నా విజ్ఞప్తి చేయదలుచుకున్న యువతకి, ఓ యువకులారా, ఎప్పుడో జాబ్ వచ్చినప్పుడే మనం డబ్బులు బాగా సంపాదించినప్పుడే పెళ్లి చేసుకుందాం, లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అనే నోషన్లో మీరు రాకండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఎన్ని అష్టకష్టాలు పడుతున్నా సార్, మీరు జాబ్ సంపాదించే టైంలో కూడా మీకు భార్య ఆ వయసు వస్తే పెళ్లి చేసుకుంటే తోడుంటే మీరు ఇంకా ఎర్లీగా జాబ్ సంపాదించవచ్చు. మీ కష్టంతో మీ నష్టంతో ఆ మహాతల్లి పాలు పంచుకుంటుంది. అన్నిటిని మించి మీ యొక్క జీవన సంగమం ఏమవుతుందో, ఆ లైఫ్ ఏమవుతుందో అమోఘంగా లీడ్ చేయొచ్చు మీరు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడో జాబ్ వచ్చేదాకా ఆగి లేట్ హౌస్లో పెళ్లి చేసుకోవద్దు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని నేను యువతను విజ్ఞప్తి చేశా. అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు ఏదో చాలామంది అంటారు అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోలేదు, వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలేదు, నువ్వు చేసుకోలేదు అంత. ఇప్పుడు వాజ్పేయి గారి గురించో అబ్దుల్ కలాం గారి గురించో నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎవరి పర్సనల్ వాళ్ళదండి. నాకు తెలిసినంత వరకు గురువు గారు, జీవితం అనేది చాలా గొప్పది. సంగమం ఉంటేనే జీవితానికి ఒక అర్థం, పరమార్థం అండి. అదే పరిపూర్ణ జీవితం అండి. భగవద్గీత కృష్ణ పరమాత్మ ఏమంటాడు, ఎవడైతే యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక భార్యకి భర్తగా, తర్వాత పిల్లలుగా నా తండ్రిగా, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చేసి బాధ్యతలు నిర్వర్తించి వాళ్ళకు పుట్టిన బిడ్డల మనవలతో ఆడుకుని ఓ తాతగా సంసార సాగరాన్ని ఎవడైతే ఎత్తుడో, ఈ జీవన సాగరాన్ని, వాడే మోక్షాన్ని అర్హుడు అంటాడు ఆయన భగవద్గీతలో. సో వేరే సంసారం ఏదో నాకు, నేను సంసార సాగరం ఎక్కడ ఇదే నేను. కాబట్టి నాది ఎక్కడ పరిపూర్ణ జీవితం అండి, అసంపూర్ణ జీవితం. కాబట్టి యువకులారా, పరిపూర్ణ జీవితం అనుభవించండి. ఓ తోడుంటేనే పరిపూర్ణ జీవితం అండి. ఆకాశం నాడు సగం. పార్వతీ పరమేశ్వరుడు సింబల్ కదండి, పార్వతీ పరమేశ్వరుడు సింబల్ కదా మీకు. ఈ కచ్చంపేట మనం పూజించే శివలింగం ఏమవుతుందో సింబల్ ఆఫ్ సృష్టి కదా. కాబట్టి ఈ ప్రకృతి ధర్మాన్ని మనం పాటించాలి అని అంటున్నానండి. ఇది నా విజ్ఞప్తి బ్రదర్. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేదు కదా, ఇందాక అన్నారు మీరు, ఈ చాలా మంది లేట్ హౌస్లో చేసుకుంటారు కదా, మీరు చేసుకోవచ్చు అంటే లేట్ హౌస్లో చేసుకుంటే నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి నేను పెళ్లి చేసుకుని నా మనసు యాక్సెప్ట్ చేయక ఆమెను హింస పెట్టాల్సిన అవసరం నాకే ఉంది. ఉయ్యమ్మాయి నేను టార్చర్ పెట్టి ఆమె టార్చర్ పెట్టి అవసరం అది. హ్యాపీగా ఉండాలంటే నాకు అలాంటి మెంటాలిటీ కావాలి. ఈ టైంలో నాకు అలాంటి మెంటాలిటీ దొరకడం కోసం ఎదగడం కోసం పెద్ద కార్యక్రమం కష్టం పాయింట్. కాబట్టి గతం కదా, నాకలా ఎవరు ఉండకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దర్శనం అంటే పెళ్లి అనేది ఒక సెక్స్ కి సంబంధించిందే కాదు, ఒక రెండు మనసులు ట్రావెల్ చేయడం కూడా. అదే బ్రదర్, మీరు అద్భుతంగా చెప్పాను నేను. మ్యారేజ్ అనేది తోడు, కష్టం నష్టం సుఖంతో అన్ని పాలు పుంజుకునేది. అన్నింటిని ముందు సెక్స్ అంటే ఇక్కడ సెక్స్ అంటే మహాతల్లి పవిత్రమైన కార్యక్రమం, అది సంభోగం, సృష్టికి మూలం, చాలా ఇంపార్టెంట్ కదా. అది ఎంత ఇంపార్టెంటో అలా తోడు కూడా అంత ఇంపార్టెంట్ కదా. కాబట్టి తోడు ఉండడం అనేది, భార్యాభర్తల సంగమం అనేది చాలా గొప్పదండి, చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. అందరూ అది అనుభవించాలని కోరుకుంటున్నానండి. నేను అనుభవించలేదంటే దురదృష్టం. నేను నాకలా ఎవరు దురదృష్టం కాకండి, అదృష్టంతో ఉండండి అంటున్నాను నేను.
కేవలం అదే కారణమా మీరు కుటుంబానికి అంటే చాలా వరకు దూరంగా ఉంటాను? నేనే కుటుంబం దూరంగా ఉండనండి. నేను ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఉంటే వెళ్తుంటా, మా అమ్మ నాన్న చూడాలనిపించినప్పుడు వెళ్తుంటా. హ్యాపీగా నా ఫ్యామిలీ, నాన్నదమ్ములు, నాకు చెల్లు అందరినీ మొత్తం నా బంధువులను చూసి వస్తుంటా. నా ఊరు, నా వాడ, నా ప్రజలందరూ చూసి వస్తుంటా. ఐఎమ్ వెరీ తరచుగా వెళ్ళి వస్తుంటానండి. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారండి. సారీ అండి, మా నాన్నగారు వయసు 95 years అబౌవ్ అండి, గాడ్స్ విల్. మా అమ్మ కూడా అబౌవ్ 85 సార్. దేవుడి దేవల్ల మా అమ్మ ఇంకా హెల్తీగా ఉందండి. మా నాన్నగారు చనిపోయారండి. సో మా నాన్న మా అమ్మ గొప్పతనంటే, మా అమ్మ పేరు రెడ్డి చిట్టమ్మ అండి, మా నాన్న పేరు రెడ్డి చెన్నైనాయుడు. మాది రౌతుపూడి మండలం మల్లంపేట అనే గ్రామం అండి, చాలా మారుమూల పల్లె, బోర్డర్ టు ఏజెన్సీ. ఆ ఊర్లో ఫస్ట్ బీజేది నేనే. ఆ గొప్పతనం మా అమ్మ నాన్నదండి. గ్రేట్ అండి. ఇప్పుడు అమ్మగారు ఒక్కరే? మా అమ్మగారు మా తమ్ముడి ఇంట్లో ఉన్నారు, మా అన్న ఇంట్లో ఉన్నారండి, మా తమ్ముళ్ళ ఇంట్లో ఉన్నారు. మా అమ్మ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. మీ విషయంలో ఏం ఇంటర్ఫీర్ గారండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది మీకు, మా నాన్న కానీ నా మనసుకి ఎలా చూస్తే అలా మంచిగా చేయమంటారండి, అంతే వాడు చిన్న మెసేజ్. అసంతృప్తి ఎప్పుడు వెరీ తృప్తి ఫీలేరండి, చాలా హ్యాపీ. అంటే నేను దేవుడి వాళ్ళు ఇంత గొప్పగా యాక్టర్ అవుతానని, డైరెక్టర్ అవుతానని, ఎలా అవుతున్నాను వాడు ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ నా గురించి మెచ్చుకుంటుంటే, మా అమ్మ నాన్న వింటుంటే ఆనందపడేవారు, సంబరపడేవారండి. సో వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి అంటే ఒక తల్లిగా అసంతృప్తి ఉంటుందిగా, పెళ్లి కాలేదు అది అప్పుడు ఫీల్ అయ్యారు. దట్ మ్యాటర్ ఇస్ ఓవర్. మా బాబులు ఎక్కడున్నా సరే ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి, ఆయన నచ్చినప్పుడు నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని మా అమ్మ కూడా, మా నాన్న కూడా అడిషన్కి వచ్చారండి. దట్ చాప్టర్ ఇస్ ఓవర్. ఇప్పుడు మీరు ఓకే చిన్న బడ్జెట్లో కొంచెం ఇదవుతున్నారు కదా, మీకు కనుక మంచి బడ్జెట్ దొరికే ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, దొరికితే కనుక మీ మేకింగ్ స్టైల్ మారుద్దా? మీ అంటే మీ సినిమాలో ఏమైనా మార్పు జరుగుద్దా? చూడు బ్రదర్,